వాళ్ళకి ఎలక్ట్రోఫిజియాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉందని చాలా మందికి అంతగా ఐడియా ఉండదండి. అంటే కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సర్జన్ అంటే ఐడియా ఉంటుంది. అసలు ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటి? ఈ సబ్జెక్ట్ గురించి ఒక్కసారి చెప్తారా? ఎలక్ట్రోఫిజియాలజీ అంటే మనలాగా డాక్టర్స్ మనం యాక్చువల్లీ కార్డియాలజిస్ట్ అండి. కార్డియాలజీ చదివి రొటీన్ ఇప్పుడు 3 year కోర్స్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఈ హార్ట్ కొట్టుకోవడం, ఈ లబ్డబ్ అనేది దానికి ఒక రిథమ్ ఉంటుంది. దానిపైన మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దానికి ఒక స్పెసిఫిక్ ఫెలోషిప్ ట్రైనింగ్ తీసుకుందాము. సో దానిలో మనకి థీసిస్ టాపిక్ ఉంటుంది, రీసెర్చ్ చేసి దానిలో ఫోకస్డ్ ఎక్స్పర్టైజ్ చేస్తుంటాం. సో రొటీన్గా చూస్తే మేము కూడా కార్డియాలజిస్ట్, మేము కూడా యాంజియోగ్రామ్ ఇలాంటి రొటీన్ కార్డియాలజీ ప్రొసీజర్స్ చేస్తాము. కానీ మనకి ఫోకస్ హార్ట్ రిథమ్ పైన, అరిథ్మియాస్, ఎలక్ట్రోఫిజియాలజీ డ్రివెన్ డివైసెస్, పేస్ మేకర్స్ డివైసెస్, అబ్లేషన్స్ పైన ఎక్కువ ఉంటుంది. హార్ట్ రిథంలో తేడాలంటే ఎలాంటివి ఉంటాయండి? హార్ట్ ఇప్పుడు మన బేసిక్గా చెప్పాలంటే మన హార్ట్కి ఒక రొటీన్ రెగ్యులర్ రిథమ్ ఉంటుంది. సో ఇప్పుడు మన యూజువల్గా మన హార్ట్ రేట్ 50 to 60 నుంచి 90 to 100 beats per minute ఉంటుంది. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు పెరుగుతుంది కూడా, పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు తగ్గుతుంది కూడా. ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి మన హార్ట్లో ఒక వెరీ ఇంట్రికేట్ ఎలక్ట్రికల్ మెకానిజం ఉంటుంది. టెక్నికలీ దాన్ని మనం ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అంటాము. ఏదైనా కారణం వల్ల ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో తేడా జరిగితే, డిజీజ్ జరిగితే, ఏమైనా డ్యామేజ్ అయితే, డిస్ఫంక్షన్ అయితే దానివల్ల ఈదర్ బ్రాడికార్డియల్ అంటే హార్ట్ రేట్ కొట్టుకోవడం తగ్గిపోయి బ్రాడికార్డియా వల్ల సిమ్టమ్స్ వస్తుంది. లేదు ఒక్కొక్కసారి అదర్ ఎక్స్ట్రీమ్ కూడా అయిపోతుంది. హార్ట్ రేట్ సడన్గా ఫాస్ట్ అయ్యి ఇరెగ్యులర్ అయ్యి కొట్టుకోవడం పెరిగిపోతుంది. అట్లా దాన్ని టాకికార్డియా అంటాము. సో దీస్ ఆర్ ఆల్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ కార్డియాక్ రిథమ్ డిజార్డర్స్. దాన్ని కార్డియాక్ అరిథ్మియాస్ అంటాం. అంటే హార్ట్ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి కొట్టుకొని, బాగా వేగంగా కొట్టుకొని ఒక్కొక్కసారి కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తూ ఉంటుంది కదండి? అవునండి. ఇప్పుడు కార్డియాక్ అరిథ్మియాస్ మైనర్గా ఉండొచ్చు, నాన్ స్పెసిఫిక్ ఇనాక్యుయస్గా ఉండొచ్చు. అంటే దానివల్ల మేజర్ ప్రమాదం, ఫేటల్ ప్రాబ్లమ్స్ జరగవు. కానీ అప్పుడప్పుడు రేర్ సిచ్యువేషన్స్లో, ఎస్పెషలీ సిక్ హార్ట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు హార్ట్ అటాక్ జరిగింది, ఎల్వి డిస్ఫంక్షన్ అయిపోయింది, హార్ట్ ఫెయిలర్ ఉంది, ఇలాంటి కొంతమందికి కార్డియాక్ అరెస్ట్ అంటే కార్డియాక్ ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వల్ల హార్ట్ ఆగిపోయినట్టు సిచ్యువేషన్ అయిపోతుంది. హార్ట్ ఆగి వాళ్ళకి లైఫ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దోస్ ఆర్ ఆల్ ఫేటల్ సిచ్యువేషన్స్. అంటే రిథమ్కి సంబంధించిన, హార్ట్ బీట్కి సంబంధించిన ఈ సమస్యలకు అంటే ప్రధానమైన కారణం తీసుకుంటే ఇంతకుముందు హార్ట్ అటాక్ కానీ ఏమన్నా సమస్యలు ఉండడమేనా? అంటే ఏ ఇన్సిడెంట్ లేకపోయినా, అంటే ఎపిసోడ్ లేకపోయినా, హార్ట్ అటాక్ ఎపిసోడ్ అట్లాంటివి లేకపోయినా కూడా ఈ సమస్యలకు గురయ్యే రిస్క్ ఉంటుందా? అవునండి. రైట్ ఫ్రమ్ బర్త్ ప్రతి ఏజ్ గ్రూప్లో ఒక కాజ్ ఉంటుంది. బర్త్లో మనకి కొంజెనైటల్ జెనెటిక్ అరిథ్మియాస్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొన్ని ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీస్ ఉంటుంది. పోతా కొంతమంది, కొన్ని పిల్లలు స్ట్రక్చరల్ డిజీజెస్తో పుడతారు. కొంతమందికి ఇప్పుడు 20s 30sలో వాల్వ్ అబ్స్ట్రక్షన్స్ జరిగిపోతుంది. వాల్వ్ సర్జరీస్ అయిన తర్వాత వాళ్ళకి సెకండరీ కొట్టుకోవడం, కార్డియాక్ అరిథ్మియాస్ ప్రాబ్లం జరుగుతుంది. ఇంకా కొంచెం సీనియర్ ఏజ్ గ్రూప్లో చూస్తే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది, ఇరెగ్యులర్ ఫాస్ట్ హార్ట్ బీట్స్, హై బ్లడ్ ప్రెషరు, మీరు చెప్పినట్టుగా హార్ట్ అటాక్స్ సర్వైవ్ అయ్యే పేషెంట్స్, ఇలాంటి వేరియస్ కాజెస్ ఉంటుంది. ప్రతి ఏజ్ గ్రూప్కి ఒక కాజ్ ఉంటుంది. గుండె దడ ఉన్నప్పుడు అంటే అర్థమైపోతుంది, హార్ట్ రేట్ స్లోగా ఉన్నప్పుడు కూడా అర్థమైపోద్దా ప్రతి వాళ్ళకి? హార్ట్ రేట్ టెక్నికలీ బ్రాడికార్డియా అంటాము. ఎస్, హార్ట్ రేట్ స్లో అయ్యింగ్కి కొంచెం సిమ్టమ్స్ కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పేషెంట్స్కి నీరసంగా ఉంటుంది, బాగా ఆయాసం పడతారు. ఏదైనా మనకి రూటీన్ చేసే పనులు, డైలీ యాక్టివిటీస్, వాకింగ్ చేయడం, కిచెన్లో కుకింగ్, స్నానం చేయడం, మెట్లు ఎక్కిపోవడం, ఇవన్నీ డిఫికల్ట్ అయిపోతుంది. చేసేటప్పుడు ఎనర్జీ లేక లెథార్జిక్ ఫీల్ అవుతారు, అలసిపోతారు. ఒక్కొక్కసారి సడన్గా వాకింగ్ చేసేటప్పుడు ఆగిపోతారు. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అసలు కాంప్రమైజ్ అయిపోతుంది. ఇంకా కొన్ని సివియర్ సిమ్టమ్స్ చూస్తే సడన్గా వాళ్ళు వితౌట్ వార్నింగ్ బ్లాక్అవుట్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఎన్నిసార్లు మేము చూసాము ఆర్థోపెడిక్ వార్డ్స్లో బ్లాక్అవుట్ అయి పడిపోయి ఫేషియల్ ఇంజురీస్, హెడ్ ఇంజురీస్, ఫ్రాక్చర్స్తో ఆపరేషన్స్ కూడా జరిగిపోతుంది. తర్వాత మనకి బ్రాడికార్డియా కనపడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ కొన్ని కామన్ సిమ్టమ్స్. రేర్ సిచ్యువేషన్స్లో ఈ ప్రాబ్లమ్స్తో కార్డియాక్ అరెస్ట్ జరిగే కూడా అవకాశం ఉంటుంది. సమ్ పీపుల్ లూజ్ దేర్ లైఫ్స్ ఆల్సో. సో బ్రాడికార్డియా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్లీజ్ టేక్ దెమ్ సీరియస్లీ. హార్ట్ వెసల్స్లో అంటే ఆర్టరీస్లో బ్లాకేజెస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, సిఏడి కానీ లేతే రిలేటెడ్గా ఉండొచ్చు అని చెప్పారు. ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్కి గురవడం కూడా ఉంటుంది కదండి. హార్ట్ ఫెయిల్యూర్కి ఈ సమస్యలకు ఎంతవరకు సంబంధం ఉండొచ్చు?
యూజువలీ మన జనరల్ ఆడియన్స్కి కానీ పబ్లిక్కి ఒక ధారణ ఉంది, హార్ట్ ఫెయిలియర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్, ఇప్పుడు హార్ట్ అటాక్స్ జరిగింది ఇట్లాంటి పేషెంట్స్కి హార్ట్ ఫెయిలియర్ అయిపోతుంది, హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది, బీపీ ఉంది దానివల్ల తగ్గుతుంది. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాజెస్, హార్ట్ ఫెయిలియర్, హార్ట్ అటాక్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లాంటి కామన్ కాజెస్ ఉండొచ్చు. కానీ ఒక 20-30% పేషెంట్స్కి ఈ రిథమ్ తేడా వల్ల ఫాస్ట్ హార్ట్ బీట్, ఇప్పుడు కొట్టుకోవడం కంటిన్యూస్గా ఫాస్ట్గా హార్ట్ కొట్టుకుంటుంటే హార్ట్ ఫెటీగ్ అయిపోతుంది, దానివల్ల హార్ట్ మసిల్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా బ్రాడికార్డియా వల్ల కూడా కాంప్లికేషన్స్, హార్ట్ ఫెయిలియర్ కాంప్లికేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు ఎక్టాపిక్ బీట్స్ ఆర్ మిస్డ్ బీట్స్. చాలామంది ఎక్టాపిక్ బీట్స్ రిమార్కబుల్గా ఫీల్ అవ్వవు, ఒక స్లోగా ఇండాలెంట్ సిమ్టమ్స్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా ఎనర్జీ లేక టైర్డ్గా ఫీల్ అవుతుంటారు కానీ ఇగ్నోర్ చేస్తుంటారు. ఓకే, ఎక్టాపిక్స్ వస్తున్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ మేనేజ్ అవుతుంటుంది, కానీ స్లోగా చూస్తూ వాళ్ళు ఇజెక్షన్ ఫ్రాక్షన్ స్లోగా డ్రాప్ అయిపోతుంది, హార్ట్ ఫంక్షన్ గ్రాడ్యువల్గా స్లిప్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కొంచెం అర్జెంటుగా ఈ ట్రీట్మెంట్స్ చేయగలిగితే మన దగ్గర వీ హ్యావ్ గ్రేట్ మెడిసిన్స్, డ్రగ్స్తో ట్రీట్మెంట్ చేయాలి. ప్రొయాక్టివ్గా ట్రీట్ చేయగలిగితే వీ క్యాన్ ఈజీలీ ట్రీట్ సచ్ అరిథమియాస్ అండ్ ఇంప్రూవ్ ద హార్ట్ ఫంక్షన్. అంటే బేసిక్గా సమస్యను నిర్ధారించే పరీక్షలు అయితే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ ఇలాంటి, లేకపోతే హోల్టర్ టెస్ట్ ఇలాంటి వాటితో నిర్ధారిస్తాం. అవునండి, మనకి రిథమ్కి మెయిన్ ఇప్పుడు టూల్స్ ఏంటంటే ఈసీజీ, హోల్టర్స్లు, బ్యాచ్ రికార్డర్స్. ఈసీజీలో మనకి ఇట్స్ ఎ క్విక్ టూల్, ఎందుకంటే అన్ని చోట్ల అన్ని చిన్న చిన్న క్లినిక్స్లో అవైలబుల్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఈసీజీలో మనం రిథమ్ ప్రాబ్లమ్స్ మిస్ చేయగలుగుతాము, ఎందుకంటే ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఎపిసోడ్స్లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నార్మల్గా ఉంటారు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు, వాళ్ళు ఈసీజీ తీసుకోవడానికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి రిథమ్ నార్మల్ అయి ఉంటుంది, కాన్షియస్నెస్ రిగైన్ చేసేస్తారు. ఆ టైంకి మీరు ఈసీజీ చేసేటప్పుడు మీకు అబ్నార్మాలిటీ ఏం దొరకదు. ఓకే, క్రిటికల్గా అనలైజ్ చేస్తే మనకు తెలుస్తుంది, కానీ ఒక రొటీన్ క్లినిక్లో డాక్టర్ మిస్ చేయగలవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడానికి మనకు హోల్టర్స్ ఉన్నాయి, 24 hours 72 hours పైన కంటిన్యూస్ రన్నింగ్ ఈసీజీ మానిటర్ చేసుకోవచ్చు. లేదు, ప్యాచ్ మానిటర్స్ 1 వారము 2 వారము 2 నెలల వరకు కంటిన్యూస్గా రేర్ ఈవెంట్స్ మానిటర్ చేస్తుంటాము. ఏదైనా రేర్ ఈవెంట్ జరిగితే అది డాక్యుమెంట్ చేయగలుగుతాం. సో డయాగ్నోసిస్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ ఎరిథమియాస్ కానీ లేదా హార్ట్ బీట్లో తేడాలకి అంటే చాలా వరకు ట్రీట్మెంటే అవసరమా, మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యమంటారా? డిపెండ్స్ ఆన్ ద కోర్స్. ఇప్పుడు చాలామందికి మన ఫస్ట్ అప్రోచ్ ఎప్పుడూ మెడికల్ కన్జర్వేటివ్ ఉంటుంది. మన ఫస్ట్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ మెడికల్ అన్లెస్ వారంటెడ్. ఇప్పుడు ఒకరు ఓపీకి వచ్చారు, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మెడికల్ ట్రీట్మెంట్తో కూడా మన ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ లాగా ఇప్పుడు మంచి డ్రగ్స్ వచ్చేస్తున్నాయి. సో మెడికల్ ట్రీట్మెంట్తో ఇప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళకి మంచి రెస్పాన్స్ ఉంటే, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చూస్తే వీ కంటిన్యూ టు ఫాలో దెమ్ మెడికలీ, దట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్. కానీ అన్ని సిచ్యువేషన్స్లో మన మెడిసిన్స్ సెట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హార్ట్ ఫెయిలియర్ అయిపోతుంది, వాళ్ళకి ఇజెక్షన్ ఫ్రాక్షన్ ప్రోగ్రెసివ్గా డ్రాప్ అయిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా సివియర్గా అఫెక్ట్ అయింది, స్ట్రోక్స్ జరిగిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు మిక్స్ అండ్ మ్యాచ్ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మన ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కూడా బాగా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అది చూసుకోవాలి విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ వే ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ హిజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ లాంజివిటీ. అండ్ హార్ట్కి సంబంధించిన ఎరిథమియాస్లో గుండె దడకి సమస్యకి మరి ముఖ్యంగా ఒక మెడికల్ మిరాకిల్ లాగా ఆర్ఎఫ్ఏ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఇవ్వడం వల్ల 1 time తోటి వాళ్ళకి సొల్యూషన్ వస్తుంది అంటారు. అది ఎలక్ట్రోఫిజియాలజీలో చాలా ఇంపార్టెంట్ కదండి. అవునండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామంది నాకు ఇదే పని డైలీ చాలామందికి అబ్నార్మల్ రిథమ్స్తో చూస్తుంటాము. అబ్నార్మల్ రిథమ్ మీకు ఇట్ రియలీ స్పాయిల్స్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మెడిసిన్స్తో వాళ్ళకి మంచి రెస్పాన్స్ రావట్లేదు. ఆ సిచ్యువేషన్స్లో మనం ఇట్లాంటి క్యాథెటర్స్, సో దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ catheters that we use for radio frequency ablation. RFA అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్. సో ఇలాంటి క్యాథెటర్స్ మనం యాంజియోగ్రఫీ చేయనట్టుగా మత్తిచ్చి, ఇక్కడ ఈ గ్రాయిన్ ఏరియాలో మత్తిచ్చి వేన్ ద్వారా హార్ట్ లోపలికి పంపించేసి, ఈ క్యాథెటర్స్ హార్ట్ లోపలికి, ఇప్పుడు నా బాడీలో హార్ట్ ఇలా ఉంటుందండి, దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ యువర్ హార్ట్. సో ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది. సో ఈ వేన్ ద్వారా, ఇప్పుడు వేన్ కనపడుతుందా మీకు ఇక్కడ, ఈ వేన్ ద్వారా ఈ క్యాథెటర్స్ హార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ద బెస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్స్ ఈ సిచ్యువేషన్లో కాన్షియస్ ఉంటారు, మెల్కుంటుంది, దే ఆర్ నాట్ పుట్ అండర్ జనరల్ అనెస్థీషియా. ఆఫ్టర్
పాసింగ్ దీస్ క్యాథెటర్స్ ఇన్సైడ్ ద హార్ట్. ఇప్పుడు చూడండి నా క్యాథెటర్స్ హార్ట్ లోపలికి వచ్చేసింది. దీస్ ఆర్ ద చేంబర్స్ ఆఫ్ ద హార్ట్. మీకు హార్ట్ చేంబర్స్ కూడా కనపడుతుంది. ఇప్పుడు ఏ చేంబర్ నుంచి అరిథ్మియా వస్తుందో ఆ చేంబర్కి వెళ్ళిపోయి ఈ క్యాథెటర్ వల్ల దాన్ని కంప్లీట్గా మ్యాపింగ్ చేసి ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని ప్రిసైజ్గా డయాగ్నోస్ చేయగలుగుతాము. ఆఫ్టర్ ద డయాగ్నోసిస్ వీఆర్ ఏబుల్ టు ప్రిసైజ్లీ హంట్ డౌన్ ద టకీకార్డియా. దాని తర్వాత ఆల్మోస్ట్ ఈ అరిథ్మియా ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. మరి ఒక్కొక్కసారి పేస్ మేకర్స్ అనే డివైజెస్ పెడుతుంటారు, అది ఏ సందర్భాల్లో అంటారు? పేస్ మేకర్ అంటే మనకి పేస్ మేకర్ వచ్చేసి మన హార్ట్కి ఒక ఇంప్లాంటబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. సో అన్లైక్ ఆర్ఎఫ్ అబ్లేషన్, ఇప్పుడు పేస్ మేకర్ ఇంప్లాంట్ బాడీ లోపల ఇంప్లాంట్ చేసి అది క్లోజ్ చేస్తాము. ఇది అనేది దిస్ ఈజ్ అ పేస్ మేకర్. ఇది ఒక యాక్చువల్ పేస్ మేకర్ మోడల్. సో యూజువల్గా ఇది ఎక్కడ ఇంప్లాంట్ చేస్తామంటే ఎవరికైతే కొట్టుకోవడం పడిపోయి హార్ట్ రేట్ తగ్గిపోయి ఇప్పుడు బ్రాడికార్డియా డిస్కస్ చేసాము, దానివల్ల సిమ్టమ్స్ వస్తున్నాయో అట్లాంటి పేషెంట్స్కి పేస్ మేకర్స్ ఇంప్లాంట్ చేస్తాము. యూజువల్లీ పేస్ మేకర్కి ఇంప్లాంట్ చేసే ఏరియా ఇది. మనం ఈ ఏరియాలో ఇక్కడ కాలర్ బోన్ ఉందా, దీన్ని క్లావికల్ అంటాము. సో దీనికి ఒక 2 సెంటీమీటర్ కింద చిన్న మత్తించి ఇక్కడ చిన్న పాకెట్ క్రియేట్ చేసి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాము. ఇంకా పేస్ మేకర్ నుంచి 2 లీడ్స్ హార్ట్ లోపలికి కూడా వెళ్తుంది. ఇప్పుడు నీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ హౌ ద హార్ట్ ఈస్. ఈ వేన్ ఉందా, ఈ వేన్ ఇక్కడ నుంచి పంక్చర్ చేసి లీడ్స్ హార్ట్ లోపలికి పంపిస్తాము. ఇలాంటి లీడ్స్ హార్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ అప్పర్ ఛాంబర్ కానీ లోవర్ ఛాంబర్లో ఫిక్స్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న యూనిట్తో ఆ లీడ్స్ ఇక్కడ ఫిక్స్ చేసి ఈ పాకెట్ క్లోజ్ చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ హౌ ద పేస్ మేకర్ ఇస్ ఇంప్లాంటెడ్. ఒక్కసారి ఈ పేస్ మేకర్ పరికరం ఉన్నవాళ్ళు అంటే ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తుండాలి, ఎప్పుడు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది? ఇది కూడా ఒక మేజర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. చాలామంది పేస్ మేకర్ చేసేటప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు వచ్చి ఫస్ట్ వాళ్ళకి క్వైరీ ఉంటుంది, ఈ పేస్ మేకర్ ఈ ఏజ్ గ్రూప్లో చేయొచ్చా, ఇంత హై రిస్క్ సర్జరీ చేసిన తర్వాత ఏమేం కాంప్లికేషన్స్ జరుగుతుంది, లైఫ్ ఎలా ఉంటుంది. పేస్ మేకర్ అనేది ఒక సింప్లెస్ట్ సర్జరీ. ఇట్స్ సర్జరీ కూడా చెప్పను, ఇట్స్ యాక్చువల్లీ చిన్న ప్రొసీజర్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ట్రైన్డ్ పర్సన్. ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. పేస్ మేకర్ చేసిన తర్వాత కూడా మీకు పేస్ మేకర్ ఇంప్లాంటెడ్ పర్సన్కి నార్మల్ పర్సన్కి ఏం తేడా ఉండదు. వారు ఫోన్ వాడవచ్చు, బ్లూటూత్ వాడవచ్చు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వాడవచ్చు. చాలామంది అడుగుతారు ఎక్సర్సైజ్ చేయవచ్చా, ఫ్లైట్లోకి వెళ్ళొచ్చా, ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చా, అవన్నీ ఎంఆర్ఐ చేయవచ్చా, అవన్నీ చేయించుకోవచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అంత భయం ఉంది. పేస్ మేకర్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రెండ్లీ డివైస్. చేసిన తర్వాత మీకు లైఫ్కి ఏమి తేడా ఉండదు. యాక్చువల్లీ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది. మీకు రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. చాలామంది పేస్ మేకర్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, రన్నింగ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక 80-year-old మ్యాన్కి పేస్ మేకర్ చేసాము. సార్ వాజ్ అన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్. మీరు ఆలోచించండి, ఎక్స్ ఆర్మీ అంటే ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి బ్రాడికార్డియా వచ్చి 3-4-5 times కాళ్ళు తిరిగి పడారు, నీరసం ఉండి ఎనర్జీ లేక ఏం చేయలేకపోతుండే. మనం డిస్కస్ చేసి పేస్ మేకర్ ఇంప్లాంట్ చేస్తాము. దాని తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఏబుల్ టు మళ్ళీ ట్రెడ్మిల్ స్టార్ట్ చేశారు, రొటీన్గా జాగింగ్ చేస్తారు, పిల్లలతో ఆడతారు. ఈ మధ్య ఒకసారి ఫారెన్కి కూడా వెళ్ళొచ్చారు. సో ఐ డోంట్ థింక్ పేస్ మేకర్ రెస్ట్రిక్ట్స్ యువర్ లైఫ్, ఇట్ యాక్చువల్లీ రిలీజెస్ యూ. అంటే పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి మరి అంటే అది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా తీసి రీప్లేస్ చేయడం కానీ లేదా బ్యాటరీస్ మార్చడం ఇట్లా ఏమన్నా ఉంటుందా? సో పేస్ మేకర్కి ఇట్స్ ఎలక్ట్రానిక్ డివైస్. సో న్యాచురలీ దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతానికి కరెంట్ టెక్నాలజీ ఈజ్ డ్రివెన్ బై బ్యాటరీస్. ఒక లైఫ్ ఉంటుంది ఈ బ్యాటరీస్కి. సో టిపికల్లీ ఇప్పుడు కాంటెంపరీ బ్యాటరీస్కి 8 to 14 years లైఫ్ వస్తుంది, డిపెండింగ్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అండ్ డివైస్ టు డివైస్. ఆ బ్యాటరీ మనం యూజువలీ పేస్ మేకర్ పేషెంట్స్కి ఒక డివైస్ క్లినిక్ అనేది పేస్ మేకర్ క్లినిక్స్లో ఫాలోఅప్ చేస్తుంటాము. సో యూజువలీ దాంట్లో మనకి రిమైనింగ్ లాంజివిటీ తెలుస్తుంటుంది. సో ఈవెన్ రిమైనింగ్ ఒక 3 to 4 months ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ డివైస్ ఆ మెసేజ్ ఫ్లాష్ చేసేస్తుంది, ప్రోగ్రామర్స్ వచ్చేస్తుంది దట్ దెర్ ఇట్స్ టైమ్ టు రీప్లేస్ ద బ్యాటరీ. అప్పుడు మనం పేషెంట్కి చెప్పి ఒక ఎలెక్టివ్గా వాళ్ళకి పిలిచి ఒక సింపుల్ అయిన సర్జరీ చేసి డివైస్ చేంజ్ చేసేస్తాం. మళ్ళీ ఒక 10 years దొరుకుతుంది. ఓన్లీ బ్యాటరీ మాత్రమే చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఈ లీడ్స్ చేంజ్ చేయము. వన్స్ లీడ్స్ హ్యావ్ బీన్ పుట్ ఇన్, దే ఆర్ మోర్ ఆర్ లెస్ ఫర్ లైఫ్ టైం. ఓన్లీ బ్యాటరీ మాత్రమే చేంజ్ చేస్తాం. అంటే పేస్ మేకర్ అమర్చగానే వాళ్ళకి అంటే ఇమ్మీడియట్గా లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటారా? చేంజ్ అలా డిఫరెన్స్ వెంటనే తెలుస్తుందా? ఇప్పుడు బ్రాడికార్డియా వల్ల మీకు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో, కళ్ళు తిరగటం, పడిపోవడం, నీరసము, ఆయాసం, అవన్నీ పూర్తిగా గాయబైపోతుంది. మీరు పేషెంట్స్ ఆల్మోస్ట్ నార్మల్గా ఫీల్ అవుతారు.
దే ఫీల్ లైక్ నార్మల్ హ్యూమన్స్. దానివల్ల వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ విగర్ పెరిగిపోతుంది, ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ వచ్చేస్తుంది. ఏదైతే రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు మిస్ చేస్తుండే మొత్తం రిటర్న్ అయిపోతుంది. అండ్ న్యాచురలీ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మచ్ బెటర్. ఈ పేస్ మేకర్ డివైస్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు మానిటరింగ్ అదంతా వాళ్ళకి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా ట్రైనింగ్ లాగా ఏమన్నా ఉంటుందా, ఇండికేషన్స్ ఏమన్నా ఇస్తుంటారా? యూజువలీ పర్సనల్ మానిటరింగ్ ఏం అవసరం పడదు. చాలామంది చేస్తారు కూడా, ట్రాక్ చేస్తారు, ఐఫోన్ యూజ్ చేస్తారు, స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తారు. పర్సనల్గా ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ. పేస్ మేకర్ ఆటోమేటిక్గా, ఇట్స్ అ సొఫిస్టికేటెడ్ డివైస్, ఆటోమేటిక్గా పేస్ మేకర్ తను పని చేస్తుంటుంది. మన ఎలక్ట్రోఫిజియాలజీ మీరు డిస్కస్ చేశారు, ఎలక్ట్రోఫిజియాలజీ యూనిట్స్ హాస్పిటల్స్లో, మనలాగా హాస్పిటల్స్లో ఇప్పుడు డివైస్ క్లినిక్స్ అని ఉంటుంది, స్పెసిఫిక్ క్లినిక్స్. సో డివైస్ క్లినిక్స్ అంటే ఇలాంటి పేస్ మేకర్ కానీ ఐసీడీ కానీ ఇట్లాంటి డివైసెస్కి స్పెసిఫిక్ డెడికేటెడ్ క్లినిక్స్ రన్ బై ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ లైక్ మీ. సో అక్కడ ఒక 6 నెలలకి ఒకసారి, ఒక సంవత్సరంకి ఒకసారి పిలుస్తుంటాము. యూజువల్లీ చెప్పినట్టుగా ఒక లైఫ్ 8 to 12 years ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ పిలిస్తే వారు వస్తే సరిపోతుంది. ఈ క్లినిక్స్కి రావడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్లినిక్స్లో మనం పేస్ మేకర్కి ఏదైతే ట్రబుల్స్ ఉంటాయో అప్పుడప్పుడు ట్రబుల్స్ వస్తుంది. సో ట్రబుల్ షూటింగ్ చేయగలుగుతాము, పేస్ మేకర్ ఫంక్షనింగ్ ఆప్టిమైజ్ చేస్తాము, డివైస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. సో ఒక పేషెంట్కి ఒక ప్రోగ్రామ్ తేడా ఉంటే ఆ పేస్ మేకర్ ఒకటి లైఫ్ తగ్గుతుంది, పేషెంట్ అవుట్కమ్స్ డెటోరేట్ అవుతుంది, ప్లస్ ఆ పేషెంట్ ఫీల్ బాగుండదు. సో అవన్నీ మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు విత్ సమ్ డివైస్ క్లినిక్ ఫాలోఅప్. సో పర్సనల్గా ఐ వుడ్ సజెస్ట్, ఎవరికైతే పేస్ మేకర్ ఉంది మీకు దగ్గర ఉన్న పేస్ మేకర్ క్లినిక్కి వెళ్తే, డివైస్ క్లినిక్కి వెళ్తే మీకు అవుట్కమ్స్ బెస్ట్గా ఉంటుంది. అంటే బేసిక్గా పేస్ మేకర్ హార్ట్ రిథమ్ కానీ బీట్ కానీ స్లో అయినప్పుడు పనిచేస్తుంది, అలా కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది అంటారు. సో ఇప్పుడు పేస్ మేకర్ మీరు రియల్ లైఫ్ కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు స్టెబిలైజర్స్ ఉంటుందా, మీకు ఎప్పుడైతే యూపీఎస్ ఉంటుంది, బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది, టిపికలీ పేస్ మేకర్, మోడర్న్ పేస్ మేకర్స్ అలా పనిచేస్తుంది. మీకు ఓన్ బీటింగ్ బాగా ఉన్నప్పుడు పేస్ మేకర్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంటుంది. మీకు ఆ ఇంటర్ఫిరెన్స్ ఆ ప్రోగ్రామింగ్ మాత్రం ఆన్ ఉంటే. సో అందుకు అన్నాను, ఇప్పుడు ప్రోగ్రామ్ స్పెసిఫికేషన్స్, ఇప్పుడు సొఫిస్టికేటెడ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఉండాలి. అట్లా ఉంటే పేస్ మేకర్ మీ రిథమ్ని డిస్టర్బ్ చెయ్యదు. మీకు ఓన్ రిథమ్ బాగుంటే అది అలౌ చేస్తుంటుంది. ద మూమెంట్ మీకు బ్రాడికా వచ్చింది, అట్లా పాజ్ వచ్చింది, మీ రిథమ్ కొలాప్స్ అయింది, అప్పుడు ముందుకు వచ్చేస్తుంది, మీకు సపోర్ట్ చేస్తుంది. మీ హార్ట్ రేట్ ఒక 60, 70 వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ఆ కింద అలా చేయదు. సో అందుకు మీకు ఆ బ్లాక్అవుట్ ఎపిసోడ్ అయితే జరగదు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, మీకు ఎనర్జీ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ హార్ట్ రేట్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆ పేస్ మేకర్ అమర్చుకున్న వ్యక్తికి ఆ పేస్ మేకర్ ఆపరేషన్ ఎపిసోడ్ తెలుస్తుంది అంటారా? తెలుస్తుందంటే వాళ్ళు కాన్షియస్ ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను పేషెంట్స్తో మాట్లాడుతుంటాను, వాళ్ళు కాన్షియస్ ఉంటారు, ఫీల్ చేస్తారు, ఏదో జరుగుతుంది కానీ పెయిన్ ఉండదు. యూజువలీ పెయిన్ఫుల్ అయితే 100% ఫీల్ చేస్తారు, బికాజ్ వాళ్ళు కాన్షియస్ ఉంటారు. జనరల్ అనెస్థీషియా మనం చెయ్యము. బట్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి పెయిన్ అంత ఏమో అనిపిస్తుంది. కొంచెం అయితే పోస్ట్ ప్రొసీజర్ ఫస్ట్ నైట్ కొంచెం పెయిన్ అనిపిస్తుంది, కానీ దాని తర్వాత దానికి మెడిసిన్స్ ఇస్తాము. ప్రొసీజర్ యూజువలీ పెయిన్లెస్గా ఉంటుంది. అంటే కొంచెం షాక్ లాగా ఇవ్వడం అలా ఏమన్నా ఉంటుందంటారా? అట్లా ఏమనిపించదండి. పేస్ మేకర్ చేసిన తర్వాత వాళ్ళకి పూర్తిగా నార్మల్ ఫీల్ అవుతారు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 yearsలో ఒక సెమినల్ బ్రేక్ త్రూ వచ్చింది. ఇట్స్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్మెంట్. దాన్ని మనం కండక్షన్ సిస్టమ్ పేషింగ్ అంటాము, ఆర్ ఇట్స్ ఫిజియోలాజికల్. ఇట్స్ డన్ ఇన్ అ వెరీ ఫ్యూ సెంటర్స్. కొంచెం సెంటర్స్లో, మేజర్ సెంటర్స్లో ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ హు ఆర్ ట్రైన్డ్ వాళ్ళు చేస్తారు. మన సెంటర్లో కూడా ఇప్పుడు రొటీన్గా అవుతుంది. లాస్ట్ 2 years నుంచి ఐ హ్యావ్ కంప్లీట్లీ స్టార్టెడ్ డూయింగ్ ఫిజియోలాజికల్ పేస్ మేకర్స్. ఎందుకంటే ఏదైతే మీకు రొటీన్ పేస్ మేకర్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఫిజియోలాజికల్ పేసింగ్తో కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది, అవాయిడ్ అయిపోతుంది. సో ఐ థింక్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ పేస్ మేకర్స్. ఓకే, అంటే ఇది ఒక రీసెంట్ అడ్వాన్స్మెంట్, ఇట్స్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఒక 150 దగ్గర రీసెంట్ డెవలప్మెంట్ తో ఉన్నవే. అంటే హార్ట్ రిథమ్కి, అంటే హార్ట్ బీట్కి సంబంధించిన సమస్యలను డీల్ చేసే ఎలక్ట్రోఫిజియాలజీ డిపార్ట్మెంట్ అంటే అపోలో హాస్పిటల్లో ఎలా ఉందంటారు? ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ అపోలో ఫ్యామిలీ. అబ్సల్యూట్లీ బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా మీకు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది,
దే ఆర్ వెరీ వెరీ ప్రమోటివ్, పుష్ చేస్తుంటారు. మీరు ట్రైనింగ్ చేయండి, ట్రైనింగ్ చేసి యూ లర్న్ ఇట్ అండ్ నేర్చుకొని రండి, ప్రొవైడ్ ద బెస్ట్ టు అవర్ పేషెంట్స్. సో అబ్సల్యూట్లీ నో కంప్లైంట్స్. మన దగ్గర అన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఈజ్ లేటెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ మన దగ్గర ఉన్నాయి. సో బ్రాడికార్డియా డివైసెస్ కానీ, ఇట్లాంటి పేస్ మేకర్స్ కానీ, లెఫ్ట్ బండిల్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ కానీ, 2 catheter ablations. I'm proud and fortunate to be a part of Apollo. ఓకేనండి డాక్టర్ గారు, అసలు ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటి, హార్ట్ రిథమ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, బ్రాడికార్డియా అంటే ఏంటి, ఈ సమస్యకి పేస్ మేకర్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతగా ఇంప్రూవ్ అవుతుంది, నవేడేస్ ఈ పేస్ మేకర్ లేటెస్ట్ డెవలప్మెంట్, రీసెంట్ అడ్వాన్సెస్ అపోలో హాస్పిటల్స్లో ఎలా చేయగలుగుతున్నారు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాట్. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమం.